నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక చేష్టలు కావచ్చు, తను తీసుకున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదా మాట్లాడుతున్న మాటలు కావచ్చు, తను చేస్తున్న ఏ పనికైనా సరే వాస్తవానికి కూటమి వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి ఏదైనా ఇది కరెక్ట్ మాట్లాడలేదని చెప్పేసి ఎత్తి చూపించవచ్చు. కానీ సొంత పార్టీ నేతలు, సొంత కుటుంబ సభ్యులు, సొంత నియోజకవర్గం పులివెందల కూడా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి పతనానికి ఎప్పుడో స్టార్ట్ అయింది. అది 2024 ఎన్నికలు. ఇప్పుడు పూర్తిగా పతాకానికి చేరి జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి పవన్ కళ్యాణ్ కాదు, వీళ్ళ సొంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులే తొక్కేస్తారని చెప్పి అంటున్నారు. ఎందుకు ఈ తుఫాన్కి కారణమా, లేదంటే తను మాట్లాడుతున్న మాటలా, ఏంటంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతా కూడా అతి ఎక్కువైపోయింది అనేది, అంటే 2019లో కూడా అదేలేండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఓడిపోయాడు, గెలిచినప్పుడు ఏదన్నా కూడా చెల్లుబాటు అయిపోయింది. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో భరించారు. అసెంబ్లీలో ఉండి కవితలు చదివించుకోవటం, ఆహా ఓహో అని పొగిడించుకోవటం, ఇంకా అసలు ఆయన ఎవరిని తిట్టమంటే వాళ్ళ తిడితే వాళ్ళకి పదవులు ఇవ్వటం, ఇవన్నీ చూసాం. ఇంకప్పుడు ఏం చేయాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో తెలియక కొంతమంది తెగిచ్చి బయటకు వచ్చినా, కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో మిన్నకుండిపోయారు. కానీ ఈ రోజున ఒక్కొక్కరికి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలో నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి అతి ప్రవర్తన. అసలు ఆ స్క్రిప్ట్ ఎవరిస్తున్నారు? ఈ రోజున ప్రకృతి విపత్తుకి, మానవ తప్పిదానికి తేడా తెలియని మనిషి మరి గతంలో సీఎంగా చేశాను, ఇప్పుడు కూడా సీఎం అని అరవండి అని చెప్పి మాట్లాడే వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటలే వాళ్ళకి పాపం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మొన్న కోటి సంతకాల సేకరణప్పుడు కూడా అండి, ఈ ఏదైతే క్యాడర్ ఉందో లీడర్ల బాధలు తట్టుకోలేక లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో కూడా సంతకాలు పెట్టేసిన పరిస్థితి. కొంతమంది ఏదో కాళ్ళతో కూడా సంతకాలు చేశారని చెప్పేసి కూడా ఏదో అంటున్నారు. ఇంకంతే, ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తలలు పట్టుకుంటూ వాళ్ళ ఒత్తిడి, ఇక్కడ సంతకం పెట్టమంటే చావగొట్టే పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక ఎందుకు సంతకాలు పెట్టిస్తున్నారంటే చెప్పలేని పరిస్థితి. చివరికి వాళ్ళే సంతకాలు పెట్టేసుకొని ఇచ్చే పరిస్థితి. ఇంత ఘోరంగా ఉన్నప్పుడు మరి తన వాళ్లే తనని కాదనుకుంటున్నారు అంటే ఇంకా ఎవరు చెప్పుకుంటారు? ఇప్పుడు షర్మిల గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తాం. వైఎస్ విజయలక్ష్మి ఆయనతో మనకు పని లేదులేండి, ఆయన గురించి మాట్లాడొద్దని ఎన్నో సందర్భాల్లో చెప్పింది. ఇంకోవైపు బాబాయ్ కూతురుని చూస్తేనేమో ఒక్కొక్కడు అంతు తేల్చేదా, నేను మాత్రం కంకణం కట్టేసుకున్నాను, ఇంకో ఒక్కొక్కరు సంగతి తేలుస్తానని ఆవిడ చెప్పేస్తుంది. ఇన్ని రకాలుగా ఏది క్యాడర్ వద్దంటుందో అదే చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. అంటే ఎడ్డం అంటే తెడ్డం. నలుగురు ఒకదారిలో వెళ్తే ఊరందరూ ఒకదారి, ఉలిపి కట్టేది ఒకదారని ఉలిపి కట్టే జగన్మోహన్ రెడ్డి అనేది ఈ రోజున ఒక నిర్ధారణకు వచ్చారు పార్టీ ఎవరైతే కార్యకర్తలు, నాయకులు. అయితే దీని మీదే సజ్జల రామకృష్ణారెడ్డికి నచ్చక, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా తిప్పికొట్టాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే, లేదు ఇప్పుడు ఒకే రాజధాని, అది అమరావతి ముద్దని చెప్పేసి సజ్జలనందుకు సజ్జల మీద చాలా సీరియస్ అయ్యడం సంగతి తెలిసిందే. అదేవిధంగా చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్కి రావడం అసలు అనవసరం, పూర్తి నీటి ఎద్దడి వస్తుంది, కరెంట్ అనేది పూర్తిగా ఎక్కువ వాడతారని చెప్పేసి అన్న గుడివాడమన్నది. లేదు నిజంగా గూగుల్ డేటా సెంటర్ చాలా మంచిది, అది నేనే తెద్దాం అనుకున్నా, నా వల్ల అవ్వలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి. ఇట్లా క్యాడర్ అంతటికి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్లు పంపిస్తుంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకో స్క్రిప్ట్. వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు వచ్చాయి అనుకోవాలా? మరి లాస్ట్ అదే కదండి జరిగింది. ఆయన వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకు అంటే ఇవే విభేదాలు. మరి ఆ రోజున కూడా చూస్తే భారతిరెడ్డి స్వయంగా రంగంలో దిగి అందరితో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడే వాళ్ళతో మాట్లాడటం, డైరెక్ట్గా వచ్చామని కలిసేవాళ్ళు, ఇట్లా ఒక 3-4 రకాలుగా అందరితోటి కూడా చర్చలు నడిపించింది అనేది కూడా మనం విన్నాం. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒకే ఒక్క మాట అన్నాడు ప్రెస్ మీట్లో. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీ ఎక్కడికి పోతుంది, మేమందరం లేవా నడిపించుకోవటానికి అన్న మాట. గతంలో కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడే బలోపేతం అయిందని చెప్పేసి అన్నాడు. ఈసారి ఇంకా బలోపేతం కాబోతుంది అన్నాడు. అంటే నేను విన్నాను మీ అందరికీ అన్నట్లుగా ఇండైరెక్ట్గా ఇచ్చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఈ రోజును చూస్తే క్యాడర్ అంతా కూడా ఏదైతే వీళ్ళందరూ కష్టపడుతున్నాము, ఏదో చెప్పింది చేస్తున్నాము, మీటింగులు అంటే వెళుతున్నాము, జనాన్ని పోగేస్తున్నాము, డబ్బులు పంచుతున్నాము, మందు పంచుతున్నాము, లేకపోతే బిర్యానీలు పంచుతున్నాము, మొత్తానికైతే సభ సక్సెస్ చేయడానికి మేము చాలా రకాలుగా సహాయపడుతున్నాము. కానీ ఈ పిచ్చి మాటలు డైరెక్ట్గా మీడియా ముందు మాట్లాడితే వీటికి ఏమని సమాధానం చెప్పుకోవాలి అనేది వాళ్ళ బాధ.
అయితే వాస్తవానికి మీరన్నట్టు కూడా మనం ఏదో మాట్లాడుతున్నట్టు కాకుండా సొంత వాళ్ళకి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఏదైతే ఉందో గ్రేట్ ఆంధ్ర అనేది చాలా పెద్ద ప్రాముఖ్యత చెందినటువంటిది. దాంట్లోనే రాసేశారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఆదరణ ఉందా వైసీపీలో సజ్జల కంటే, సజ్జల వైపే ఉంది, సజ్జలకి మేడం ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు నిజంగా ఈ యొక్క దాన్ని మనం మాట్లాడుతున్నట్టు కాకుండా వాళ్ళ సొంత మీడియా రాయడాన్ని ఎలా చూడాలి, రాబోతున్న రోజుల్లో పూర్తిగా 2గా లేదా 3గా చీలిపోయే అవకాశం వైసీపీ ఉందా లేదంటే ఏం చెప్తారు? సాక్షి మీడియాలో ఈశ్వర్ గారు ఆయనే స్వయంగా సిగ్గు లేదా 48 గంటల తర్వాత మరి తుఫాన్ వచ్చి ఇన్ని గంటల తర్వాత రావటం మళ్ళీ వెళ్ళటం అనే మాట కూడా మరి చాలా వైరల్ అవుతుంది ఆ క్లిప్పింగ్. మరి ఇన్ని రకాలుగా ఇంకా చివరికి భారతిరెడ్డి గారు నడిపించే పేపరు ఆ ఛానల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు వచ్చిన తర్వాత ఇంకా జనాల్లో ఏదైతే ఆలోచన ఉందో వాళ్ళు ఇంకా డిసైడ్ అయిపోయారు, పూర్తిగా కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఇంకా లేదు మేమందరం ఏదనుకుంటున్నామో చివరికి వాళ్ళ నుండి కూడా అదే మాట వచ్చింది అనేది. ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, ఇంకొకరు కాదు, ఫస్ట్ నుంచి కూడా సకల శాఖలు మేనేజ్ చేసిన వ్యక్తి. ఆయన మీద ఇప్పటికి కూడా ఒక కేసు లేదు. మరి ఇప్పటికి కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి లేకపోతేనే పార్టీ బాగుందని చెప్తుంటే అంత ధైర్యంగా మరి ఖచ్చితంగా మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతిరెడ్డి గారికి వాళ్ళందరూ ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు అనేది. మరి అది ఇంకొకసారి మరి నిజం అని చెప్పి వీళ్ళే చెప్తున్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని అంటే వాస్తవానికి పార్టీ క్యాడర్ అంతా ఒకవైపు నడుస్తుంటే మీరు ఇందాక ఉలిపి కట్టలాగా జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడు. సో ఒక్కరిని పక్కన పెట్టడం కరెక్టా లేదా పార్టీనే పక్కన పెట్టడం కరెక్టా అనుకున్నప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు అంటే ఏం చెప్తారు? ఇక్కడ వాళ్ళు డెసిషన్ తీసుకునేదాకా ఈయన ఉంటాడా అనేది కూడా క్వశ్చన్ అండి. ఒకవేళ ఈ నెల నవంబర్ డిసెంబర్లో మరి జైలు ప్రయాణానికి రెడీ అవ్వాలి, జైలు పక్షి, బెయిల్ మీద తిరుగుతున్న బెయిల్ వీరుడు అనేది వినిపిస్తుంది. నిజంగా అదే పరిస్థితి ఉంటే ఈయనేమనుకుంటున్నాడంటే అదేదో సినిమాలో మహేష్ బాబు టక్కర దొంగలో సాంగ్ ఉండిద్ది, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు అయినప్పుడు నిండు చంద్రుడు అనుకుంటున్నాడేమో. కాదు, ఈయన అమావాస్య చంద్రుడు అయిపోయే క్షణాల దగ్గరలో ఉన్నాయి అనేది వినిపిస్తుంది. ఖచ్చితంగా మీరన్నట్లుగా ఒకవేళ క్యాడరా లీడరా మరి ఎవరు ముఖ్యం అని అంటే ఎవరైనా సరే ఒక్కడి కోసం అంతమందిని వదులుకోరుగా. వాళ్ళందరూ ఉంటే ఒక పార్టీ ఉంటుంది, దానికి ఉండేది ఏదో 11 మందో లేకపోతే ఒక్కరో ఎవరెవరైతే నిలబడతారు కదా రేపు అనే ఆలోచనతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించే విషయంలో వీళ్ళందరూ సహకారం కూడా రేపు ఉండబోతుంది అనేది కూడా క్వశ్చన్. సో చూద్దాండి, ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తలకు కావచ్చు, అందరికీ కావచ్చు, ముందు ఉన్న ప్రశ్న ఏంటి అంటే అటు క్యాడరా లీడరా అంటే లీడర్ ఒక్కడే, కానీ క్యాడర్ కొన్ని లక్షల్లో ఉంటారు కాబట్టి అందరు కలిసి క్యాడర్తో పాటు కలిసి జగన్మోహన్ రెడ్డిని మాత్రం జైలుకు పంపించే ప్రయత్నాల్లో ఉన్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.